నేను నా గేమ్ చేంజర్ రివ్యూలో చెప్పాను, శంకర్ ఇస్ ద రియల్ కల్ప్రిట్ అని. మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇది. எனக்கு வந்தது ஒரு 5 ஹவர்ஸ்க்கு மேலே வந்தது. హాయ్ గైస్, డైరెక్టర్ శంకర్ గారిది ఒక క్లిప్ చూశాను భయ్య. రీసెంట్లీ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు గేమ్ చేంజర్ కి సంబంధించి. దాంట్లో ఆయన ఏం చెప్తున్నారంటే, ఐఎమ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ గేమ్ చేంజర్. సినిమాలో చాలా సీన్స్ ట్రిమ్ చేయాల్సి వచ్చింది. సినిమా లెంత్ అప్రాక్సిమేట్లీ 5 hours వచ్చింది. దాన్ని 2 hours 45 minutes కి కట్ చేసాము, సినిమాని ఒక షేప్ లోకి తీసుకురావడానికి, డ్యూరేషన్ తగ్గించడానికి. ఆ ప్రాసెస్ లో చాలా మంచి సీన్స్ ట్రిమ్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. దానివల్ల ఆయన సాటిస్ఫైడ్గా లేడంట గేమ్ చేంజర్తో. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్ ఆఫ్ గేమ్ చేంజర్. I should have done better. Many good scenes have been trimmed due to time constraints. Total duration came more than 5 hours. We have to cut down a few things to acquire a sculpture. ఆ ఇంటర్వ్యూ తమిళ్లో ఉంది. ఇది భయ్య ఎగ్జాక్ట్లీ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ శంకర్ గారు ఏం చెప్పారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మూవీ 5 hours ఎందుకు వచ్చింది? శంకర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ 5 hours ఎందుకు తీసాడు? ఇది ప్రొడ్యూసర్ జేబుకి చిల్లు వేయడమే కదా. దిల్లు మామకి చిల్లు పడింది. ఎందుకంటే చాలా వేస్టేజ్ జరిగింది. స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఎడిటింగ్ చేసుంటే అయిపోయేది కదా, ఇంత వేస్టేజ్ అయ్యేది కాదు కదా. అంటే బౌండ్ స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ లేదా సార్ మీ దగ్గర? బౌండ్ స్క్రిప్ట్ అంటే ఒక స్క్రిప్ట్ ఉంటుంది, రాసుకున్న స్క్రిప్ట్ అంటే బ్లూ ప్రింట్ లాంటిది. దానికి తగ్గట్టే సినిమా తీస్తారు. 1 line ఆర్డర్ రాసి ఏ రోజు ఏం తీయాలో దాన్ని బట్టే సినిమా తీస్తారు. అలా తీస్తేనే ప్రాపర్ ప్లాన్డ్ గా ఏమనుకున్నారో అలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు అవుతుంది, మన కంట్రోల్లో ఉండదు సినిమా. మరి శంకర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే గేమ్ చేంజర్ సినిమా తీసాడా? అలానే అనిపిస్తుంది. మరి ఇన్ని తెలిసి నువ్వే సినిమా తీయొచ్చు కదా భయ్యా అంటే, తీస్తాను కానీ ఫస్ట్ ప్రశ్నిస్తాను, ఎందుకంటే నాకు రాంగ్ అనిపిస్తుంది ఇది. నేను నా గేమ్ చేంజర్ రివ్యూలో చెప్పాను, శంకర్ ఇస్ ద రియల్ కల్ప్రిట్ అని. ఇప్పుడు అదే ప్రూవ్ అవుతుంది. అనవసరంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచారు. శంకర్ గారికి తెలియదా మూవీ డ్యూరేషన్ అప్రాక్సిమేట్లీ మాక్సిమం 3 hours ఉంటుంది? 5 గంటల సినిమా తీయడం ఏంటి? మళ్ళీ దాంట్లో నుంచి మంచి సీన్స్ ట్రిమ్ చేశారంట. 5 గంటల డ్యూరేషన్ సినిమా తీయడం అంటే అన్నిటినీ పెంచడం, నంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ ని పెంచడం, లొకేషన్ హైర్స్ పెరిగిపోతాయి, ఫ్లైట్లు వేయడం, హోటల్ కాస్ట్, అకామిడేషన్, కార్లో డీజిల్, ప్రొడ్యూసర్ లోన్ మీద తీసుకుంటాడు డబ్బులు, అన్ని పెరిగిపోతాయి. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంటుంది, పెన్నీ సేవ్డ్ ఇస్ పెన్నీ ఎర్న్డ్ అని. ఒక దాచుకున్న రూపాయి సంపాదించుకున్న రూపాయితో సమానం అని. మీరు అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు సాంగ్లు సీన్లు తీసేసి అవి సినిమాలో పెట్టకపోతే ప్రొడ్యూసర్ కి చాలా లాస్ కదా. మళ్ళీ 2 parts కూడా లేవు, పెద్ద బొక్క ఇది ప్రొడ్యూసర్ కి. యూజువల్లీ 20 minutes 10 minutes ట్రిమ్ చేస్తారు. 5 hours నుంచి 2 hours 45 కి ట్రిమ్ చేశారంటే ఎంత ట్రిమ్ చేసినట్టు? ఇప్పుడు ఆ ట్రిమ్ చేసిన డిలీటెడ్ సీన్స్ యూట్యూబ్ లో పెట్టినా మనీ రికవర్ అవుతుందా? ఐ నో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ క్రియేటివ్ ప్రాసెస్, కానీ ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. ఎంత రెస్పాన్సిబుల్ గా తీయాలి సినిమాని. సో దానికి ఎంత బడ్జెట్ అలాట్ చేశారు, ఎంతలో తీస్తే ప్రాఫిట్ వస్తుంది, హీరో మార్కెట్ ఏంటి, మనం రికవర్ చేయగలుగుతాం లేదా, ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఒక సినిమా తీయాలి. అయినా ప్రొడ్యూసర్స్ ది కూడా తప్పు ఉంది లేండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, ఆ డబ్బుల్ని రికవర్ చేయడానికి ప్రైసెస్ హైక్ చేస్తారు, టికెట్ వి బెనిఫిట్ షోస్ అని వేస్తారు. తర్వాత మూవీ బాగాలేదని వర్డిక్ట్ వస్తే పోస్టర్లు వేసుకుంటారు రాంగ్ నంబర్స్ తో. ఇదంతా ఒక విషియస్ సర్కిల్. ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్పట్లేదు ఇది, అందరు ప్రొడ్యూసర్స్ ఇదే చేస్తున్నారు ఇప్పుడు. ఒక సినిమాని ఎంతలో తీయాలో అంతలోనే తీయాలి. మనం డబ్బులు ఖర్చు పెడితే రికవర్ అవుతుందా లేదా, హీరో హీరోయిన్ డైరెక్టర్స్ కి అంత రెమ్యునరేషన్ ఇవ్వచ్చా, ఇవన్నీ ఆలోచించి ఒక సినిమా తీయాలి. డబ్బులు ఉన్నాయి కదా వచ్చేస్తాయి కదా అంటే అలా అవ్వదు. టైమ్స్ మారిపోయాయి. నాకు తెలిసిన శంకర్ గారు స్క్రిప్టింగ్ స్టేజెస్ లోనే, ప్రొడక్షన్ టైంలోనే, అదే షూటింగ్ టైంలోనే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు. అదే సినిమాలో ఉండేది. కానీ ఆయన కూడా మారిపోయారు. డిజిటల్ వచ్చేసింది కదా, నెగటివ్ వాడట్లేదు కదా, ఇష్టం వచ్చినట్టు తీసేద్దాం, మెమరీ కార్డ్స్ ఉన్నాయి కదా, కెమెరాలో ఛార్జింగ్ ఉంది కదా, ప్రొడ్యూసర్ గురించి ఆలోచించకుండా ఏది పడితే అది తీసేయడం ఫ్యాషన్ అయిపోయింది. అందుకే చూడండి, మీరు ముందు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ ఎవరు ఇప్పుడు సినిమాలు తీయట్లేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో లేదు సినిమా, వాళ్ళు ఓన్లీ క్యాషియర్స్ లాగా మారిపోయారు. డైరెక్టర్ క్లారిటీ లేకుండా ఏది పడితే అది తీసేస్తున్నాడు, అండ్ ఎడిటింగ్ టేబుల్ మీద చూసుకుందాం అని వేస్తున్నాడు. ఇవన్నీ వింటుంటే చిరంజీవి గారు చెప్పింది గుర్తొస్తుంది భయ్య. ఆలోచించుకుని రాస్తున్నప్పుడు విజువలైజ్ చేసుకుని, రాసుకుంటున్నప్పుడు ఎడిటింగ్ చేసుకుని, ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి. నేను మాస్టర్ చెప్తారు తీసేసి పెడదాం సార్ అంటారు. లేదు, ఈ షాట్ వస్తుంది, ఇంత లెంగ్త్ సరిపోతుంది, ఈ షాట్ కోసం మళ్ళీ ఎగైన్ చేస్తుంటే ఆర్టిస్ట్ ఒళ్ళు హోనం అయిపోతుంది. అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. కాదు కదా, ఎడిటింగ్లో ఇచ్చాలు 2 యాంగిల్ మార్చండి, అటు తీసుకోండి. అలా తీసుకుంటే ఆర్టిస్ట్కి కంఫర్టబుల్, ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్, డైరెక్టర్ విత్ ఇన్ డేస్లో టైం సినిమా తీస్తుంటుంది. మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్. ఇది డైరెక్టర్స్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక ఆపర్చునిటీ ఒక ప్రొడ్యూసర్ ఇస్తే దాన్ని ప్రసాదంలా భావించి చాలా కష్టపడి చాలా డెడికేషన్తో వర్క్ చేయాలి. అన్ఫార్చునేట్లీ శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్స్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ మనీ ఇంకా వాళ్ళని. అందుకే చూడండి, చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేసి నంబర్ ఆఫ్ డేస్ పెంచేసి
సినిమాకి డబ్బులు ఒక పెడుతున్నారు. సినిమాలు బాగున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు రికవర్ అవ్వట్లేదు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ పెట్టేశారు కదా సినిమాకి. కానీ అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్కి నా రెస్పెక్ట్, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ టైంలో వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో చాలా డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు. సినిమా అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అవర్ క్రియేటివిటీ. మనం ఒక కథ ఊహించేసి ఆ కథ కోసం ఎంత దూరం వెళ్ళి ఆ కథని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇట్స్ లైక్ క్రియేటర్గా మనకు ఉండే ఒక ఆశ. బట్ నా వరకు వచ్చేసరికి ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. ఆ సినిమా హీరోతో చేసేటప్పుడు ఆ హీరోకు ఉన్న మార్కెట్ ఏంటి, ఆ హీరోతో మనం చేసినప్పుడు ఆ సినిమా బడ్జెట్ ఎంతలో చేయాలి, సో రిలీజ్ చేసే టైంకి ప్రొడ్యూసర్ ఎంత సేఫ్లో ఉండాలనేది ఫస్ట్ ఐ విల్ ప్రిఫర్ దట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ తోటి నేను ఆ ప్రొడ్యూసర్ తాలూకు జీవితంని పలంగా పెట్టలేను. ప్రొడ్యూసర్ మనీ ఇంకా టైంని రెస్పెక్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు. సినిమాకి ఏం కావాలి, సినిమాకి ఎంత కావాలో అదే చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాంటి డైరెక్టర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ప్రొడ్యూసర్స్ మనీకి వాల్యూ ఇస్తారు వాళ్ళు. ఎనీవే, శంకర్ గారి ఆ ఇంటర్వ్యూ క్లిప్ చూసి కొంచెం బాధేసింది, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.